హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి భోగి పండుగ రోజు మా బుడ్డోడికి భోగి పళ్ళు పోసాము. ఆ భోగి పళ్ళ వేడుకకి సంబంధించిన డెకరేషన్ ప్రిపరేషన్ అవన్నీ కూడా మీతో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవేమో కలర్ పేపర్స్ తెప్పించి నేను ఇలా కైట్స్ లాగా ప్రిపేర్ చేసి వాటికి ఊరికనే డిజైన్స్ గీసాను. బయట నుంచి తెచ్చిన నార్మల్ కైట్స్తో పాటు వీటిని కూడా పెట్టాను అనమాట, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అని. ఫైనల్గా అయితే డెకరేషన్ ఇలా చేశాను. బనానా లీఫ్ బ్యాక్ డ్రాప్ ఉంటే దానికి ఈ కైట్స్ అన్నీ గుండు పిన్నులతో అలా గుచ్చేసాను. కావాలంటే డబల్ టేప్ కూడా వాడచ్చు, బట్ నాకు ఆన్ ద స్పాట్లో నాకు డబల్ టేప్ లేదు, అందుకే గుండు పిన్నులతో చేశాను. తర్వాత భోగిపళ్ళ కోసం ఒక ప్లేట్లో రేగిపళ్ళు, బంతిపూలు రెక్కలు, చాక్లెట్స్, కాయిన్స్, చెరుకు ముక్కలు, అలాగే అక్షింతలు పెట్టి సెట్ చేసుకున్నాం అనమాట. చాలా సింపుల్గానే చేసుకున్నాము అండ్ ఫస్ట్ టైం కాబట్టి ఇలా డెకరేషన్ ఇది చేసుకున్నాము, ఫ్యూచర్ మెమరీగా ఉంటుంది అని. బాగా దగ్గర వాళ్ళని, ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకున్నాం అనమాట ఈ భోగిపళ్ళ వేడుక కోసం. అండ్ ఇక్కడ మా అత్తయ్య గారు మామయ్య గారు ఫస్ట్ అయితే వాడికి భోగిపళ్ళు పోసారు. మా బుడ్డిగాడు అస్సలు సపోర్ట్ చేయడేమో, అసలు కూర్చోడేమో అనుకున్నాను, కానీ ఆ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కూడా చక్కగా అలా కూర్చున్నాడు. వాడి చేతికో చాక్లెట్ ఇస్తే దాన్ని చూసుకుంటూ దాంతో ఆడుకుంటూ మొత్తానికి సైలెంట్గానే ఉన్నాడు. తర్వాత మా అమ్మ వచ్చి వాడికి భోగిపళ్ళతో దిష్టి తీశారు. తర్వాత మేము పిలిచిన మా చుట్టుపక్కల ఆంటీ వాళ్ళందరూ కూడా వాడికి ఆశీర్వదించి భోగిపళ్ళు పోసారు. మా సైడ్ అయితే పిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక 5 years వరకు అయితే భోగిపళ్ళు అనేది పోస్తారండి. ఒక్కొక్క ఏరియాలో వాళ్ళ కల్చర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. అండ్ ఇంకొకరేమో ఇలా చెప్పారు నాకు, వాళ్ళకి మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా భోగిపళ్ళు పోయడం అనేది అయితే ఉంటుందంట. మీకు తెలిసినంత వరకు భోగిపళ్ళు అనేది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు పోస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఏ ప్రాంతం వాళ్ళో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఏ ప్రాంతం అనేది ఎందుకు మెన్షన్ చేయమన్నాను అంటే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఫెస్టివల్స్ కానీ లేకపోతే ఫంక్షన్స్ కానీ డిఫరెంట్గా జరుపుకుంటూ ఉంటారు. మాది గుంటూరు అండి, గుంటూరు పక్కన చిన్న విలేజ్ మాది. సో మాకైతే 5 years వరకు మేము భోగిపళ్ళు అనేది పోసుకుంటాము. అండ్ మాకు తెలిసిన కొంతమంది తెలంగాణ ఫ్రెండ్స్ వాళ్ళ మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా భోగిపళ్ళు అనేది పోసుకుంటారంట. సో మీరు ప్రాంతాన్ని కూడా మెన్షన్ చేశారనుకోండి, ఏ ఊరిలో ఎలాంటి కల్చర్ లేకపోతే ఎలాంటి కట్టుబాట్లు ఫాలో అవుతారు అనేది నలుగురికి మనం చెప్పిన వాళ్ళం అవుతాము. అలాగే మేము కూడా కొత్త విషయాలు తెలుసుకున్నట్లు ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మా బుడ్డోడికి భోగిపళ్ళు పోయడానికి మా తమ్ముడు వైఫ్ వచ్చింది పాపని తీసుకొని. ఆ బుడ్డదాని పేరు సహస్ర అండి, నా మేనకోడలు. తర్వాత మా పెద్దనాన్నగారు కూడా వచ్చారండి వాడికి భోగిపళ్ళు పోయడానికి. మా బుడ్డిగాడు అస్సలు కదలకుండా అలాగే చాక్లెట్స్తో ఆడుకుంటూ కూర్చోబెట్టిన చోట అలాగే ఉన్నాడండి. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటాడో ఏమో తెలియదు, కానీ ఈ ఇయర్ మాత్రం అయితే చాలా చక్కగా అలా కూర్చున్నాడు. తర్వాత మా బుడ్డిగాడికి భోగిపళ్ళు పోయడానికి వాడి అక్కలు వచ్చారు. వీళ్ళు ఎత్తుకుంటే వాడు చేసే అల్లరంతా ఇంత కాదండి, అస్సలు ఉండడు వాళ్ళ దగ్గర, ఏడుస్తూ ఉంటాడు. తర్వాత మా బుడ్డిగాడి పిన్ని కూడా భోగిపళ్ళు పోసింది, కానీ ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. ఆ తర్వాత నేను నా హస్బెండ్ కూడా వాడికి భోగిపళ్ళు పోసామండి. ఫస్ట్ అయితే అక్షింతలతో ఆశీర్వదించి భోగిపళ్ళతో దిష్టి తీసి పోసామన్నమాట. భోగిపళ్ళు పోయడానికి వచ్చిన లేడీస్ అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చి పంపించాము. లాస్ట్లో వచ్చారు మా అక్క బావ వాడికి భోగిపళ్ళు పోయడానికి. ఆ తర్వాత మా పెద్దమ్మ కూడా వచ్చి వాడిని ఆశీర్వదించారు. ఇంకా ఎక్కువసేపు వాడిని అలా చైర్లో కూర్చోపెట్టేసి బోర్ కొట్టించకూడదని చెప్పి వాడికి హారతి ఇచ్చేసి చైర్లో నుంచి లేపేశామన్నమాట. ఇదే అండి మా బుడ్డోడి భోగిపళ్ళ వేడుక. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి.